హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్ ద స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది, ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పేసి నేను డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ డోనట్స్ చూపిస్తాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెక్ చేసుకుందామా. 2 కప్పుల మైదా పిండి, కాచి చల్లార్చిన పాలు, 2 గుడ్లు, షుగర్ పౌడర్, షుగర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్, డ్రై ఈస్ట్ అనేది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇందులోకి 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని అదే స్పూన్తో ఇప్పుడు 2 స్పూన్స్ డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలిపి పక్కకి ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేసేయండి. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇందులోకి ఇప్పుడు నేను 2 eggs యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక 2 cups మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మీకు కావాలంటే మిడిల్లో ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కౌంటర్ టాప్ పైన పెట్టేసి కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసి అట్లా రబ్ చేస్తూ మీరు పిండిని సాఫ్ట్ చేసుకోవాలి. అది కౌంటర్ టాప్ పైన పెట్టి మాత్రమే చేయాలి. లేకపోతే ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండిపోయిందనుకో మీకు డోనట్స్ అనేది సాఫ్ట్గా ప్లఫీగా రావు. ఇట్లా మంచి రౌండ్ బాల్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిపైన ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 1 hour పక్కకు వదిలేసేయండి. 1 hour తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా పొంగిందో అసలు. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాటర్ని తీసుకొచ్చి కౌంటర్ టాప్ పైన పెట్టి మళ్ళీ ఒకసారి అలా నేను చూపిస్తున్నట్టు రబ్ చేస్తూ సాఫ్ట్ చేసుకోవాలి. ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నైఫ్తో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకి డోనట్స్ అనేవి అన్నీ ఒకటే సైజులో వస్తుంది, లేకపోతే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తాయి. ఇప్పుడు ఒక ముద్దలాగా చేసుకొని సేమ్ మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కౌంటర్ టాప్ పైననే మనం మైదా వేసుకొని ఆ బాల్ని పెట్టుకొని ఏదైనా షార్ప్ క్యాప్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అలా ఈజీగా వచ్చేస్తుంది. సో అన్నీ అలానే ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. బటర్ పేపర్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్ పైనే నేను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఉండాలి, కానీ ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్ పైన ఉండాలి. హై ఫ్లేమ్ పైన పెడితే ఏంటంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు, పిండి పిండిగా ఉంటుందంతా. సో అందుకు లో ఫ్లేమ్ పైననే కుక్ చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగాయి చూడండి. ఇట్లా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. చూసారా ఎంత బాగుందో కలర్. సో ఇప్పుడు తీసేసి పక్కకు పెట్టుకుందాము. చల్లారాక దీన్ని గార్నిష్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కానివ్వండి, లేకపోతే చాక్లెట్ డిప్ కానివ్వండి, ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మాత్రం షుగర్ పౌడరే యూజ్ చేస్తున్నాను.
షుగర్ పౌడర్ లేకపోతే ఐసింగ్ పౌడర్ దొరుకుతుంది మనకు మార్కెట్లో. సో అదన్నా యూస్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ సాఫ్ట్గా కుక్ అయిన డోనట్స్ రెడీ అయిపోయాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. థ్యాంక్ యూ.